హాయ్ నమస్తే, దిస్ ఈజ్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు క్యూటెన్ న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా జి చెన్నారం గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు గుర్రం సాంబయ్య గారిచే ఉన్నాం. మరి ఆయన రేపు వచ్చే స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా, మరి బీఆర్ఎస్ పార్టీలు ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నారు, గతంలో ఏమైనా పోటీ చేశారా, మరి ఈ గ్రామ అభివృద్ధిలో ఆయన పాత్ర ఏంటి అని చెప్పేసి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సాంబయ్య గారు. నమస్తే సార్. మీరు ప్రెజెంట్ ఏ పార్టీలో ఉన్నారు సార్? మేము ఫస్ట్ టీడీపీలో ఉన్నాం సార్. టీడీపీలో నంద్యాల నరసింహారెడ్డి ఎమ్మెల్యే అప్పుడు నేను సర్పంచ్గా పోటీ చేసినాను. సుఖేందర్ రెడ్డి ఎంపీగా ఉండే. ఓకే. మాకు తెలుగుదేశం కొత్త సుఖేందర్ రెడ్డి ఎంపీగా ఉండే. మేము తెలుగుదేశంలో పోటీ చేస్తే నేను 3 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అప్పట్లో 3 ఓట్లతో ఓడిపోయినాక కూడా నేను ఊరిని క్రమశిక్షణగా తీసుకోవాలని చెప్పి సుఖేందర్ రెడ్డి అమ్మడి పడి 36 పోళ్ళు కూడా గతంలో కాలనీకి మొత్తం 8 ఎకరాల కాలనీ కరెంటు మొత్తం కూడా గుంజిచ్చినాను. దాంతోపాటు దూరపల్లికి పోయి ఆగు మీద రోడ్డు కూడా 4,50,000 పెట్టి అప్పట్లోనే బ్రిడ్జి కూడా వేయించినాను. ఓకే. అంటే మీరు ఏ పదవి లేకపోయినా, ఏ పదవి లేకున్నా ఓడిపోయే అది 4,50,000 తోటి ఆ బ్రిడ్జి కూడా పెట్టించిన మా ఆగు మీద. జి చెన్నారం గ్రామానికి ఇంకా కావాల్సిన నిధులు కావాలని చెప్పి 2 బోర్లు కూడా వేయించినప్పుడు నీళ్ళ కరువు బాగా ఉండే చంద్రబాబు 7 ఏళ్ళ ఎట్టప్పుడు. అప్పుడు బోర్లు కూడా ఒక 4 బోర్లు కూడా వేయించిన ఊర్లో నేను ప్రతిపక్షానికి నిలబడి కూడా ఇక అందులో ఇక నేను మళ్ళీ పోటీ చేద్దామని అంటే మా పాప పెద్ద అయింది. మా పెద్ద పాప పెద్ద అయితే పెళ్లి చేసి మళ్ళీ 2వ సారి నేను పోటీ చేయలేకపోయినాను. అందులో ఇక మళ్ళా 3వ టర్నుకు ఎస్సీ అయ్యింది. రిజర్వేషన్ ఏసీ వచ్చింది. ఇక ఏసీ వస్తే ఏసీని బొంపర్ మెజార్టీతో గెలిపించిన, మళ్ళీ మీరు నిలబెట్టి గెలిపించిన టీఆర్ఎస్ తరఫున. అప్పటికి టీఆర్ఎస్లకు పోయినాం. ఇంకా మళ్ళీ 3వ టర్నుకు టీఆర్ఎస్ సర్పంచ్ని బొంపర్ మెజార్టీతో 80 ఓట్లతో గెలిపించినాం. మా బిడ్డ ఉప సర్పంచ్ కూడా అయ్యింది అప్పుడు. మాకు 5 ఆటలు గెలుచుకున్నాం, సర్పంచ్ని గెలిపించినాం. అప్పటికి మా బిడ్డ ఉప సర్పంచ్ కూడా అయ్యింది. ఉప సర్పంచ్ అయినాక మళ్ళీ దాంతో పాటు ఊళ్ళో కూడా నేను ఆ గెలిచిన సర్పంచ్ తోటి ఎమ్మడిపడి నీళ్లు కానీ బోర్లు కానీ బుగ్గలు కానీ ఆయనకు ఎప్పటికప్పటి అందుబాటులో ఉండి ఈ రోజు పోయిందంటే ఆ రోజు ఆ శరం నిలబడి ఆయనకు ఫోన్ చేసి ఎక్కడ ఊళ్ళో ఏ సంబంధం లేకుండా దాన్ని చేపించినాం. మళ్ళీ ఆయనతో పాటు కూడా మహేష్ నగరంలో ఒక 6 పోళ్లతోటి లైన్ లేకుంటుండే, వాళ్ళకు కూడా 6 పోళ్ల లైన్ నేనే దాన్ని నా తోటి మాట్లాడి ఇట్లా సంగతి సార్ ఇట్లా అప్పుడు మేము ఇస్తానన్నాం ఎన్నికలల్లో, అది కావాలని చెప్పి ఆ మహేష్ నగరంలో కూడా దుబ్బాకోల గూడెం అని ఉండే, ఆ గూడానికి ఒక 6 పోల లైన్ కూడా గుంజించినాం దాన్ని. దాంతోపాటు అక్కడ ఒక బోర్కు మోటార్ లేకుండా కూడా మోటార్ కూడా పిడి చేయించినాం. సర్పంచ్ గారు వచ్చినాక సర్పంచ్ గారు ఇలా కనకదుర్గమ్మ గురి కాడ కూడా ఒక బోర్ కూడా వేయించినాం. దాంతో మోటార్ కూడా ఇప్పించినాం ఆయన వచ్చినాక. ఇంకా దాంతోపాటు ఇక మళ్ళా మీకు ఇవన్నీ కూడా ఏ పదవి లేకపోయినా చేసినాం. ఇంకా దాంతోపాటు అయిపోయినాక మొన్న ఎన్నికలల్లో మళ్ళీ పోటీ చేసినాక భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉండగా పోటీ చేసినాక మొన్న ఓడిపోవడం జరిగింది. అంటే ఎన్ని ఓట్లతో పోయారు? 36 ఓట్లతో మొన్న పోవడం జరిగింది. మొన్న మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసిన 36 ఓట్లతో ఓడిపోయినా. 36 ఓట్లతో ఓడిపోయినాక కూడా ఊరిని అభివృద్ధి కార్యక్రమం కావాలని చెప్పి ఆయనతోటి 35 లక్షల సీసీ రోడ్లు తీసుకొని ఎమ్మెల్యే గారితో రోడ్లు మొత్తం పూర్తి చేసిన నేను. సీసీ రోడ్లు వేసిన. ఇంకా కాస్త కోస్త మిత్తాలమ్మ గుడికాడికి కూడా ఒక 16 పోల లైన్ ఉండే, ఆ లైన్ వేపిద్దామని ఆలోచనలో ఉన్నా. అప్పటికి ప్రభుత్వం కూలిపోయింది. ఆ మిత్తాలమ్మ గుడికాడికి కూడా వేద్దామని అనుకుంటే గెలిచిన సర్పంచ్కి కూడా చెప్తే వాడు వేయలేకపోయిండు. నేను వేద్దామని చూసినా మనదే గవర్నమెంట్ 36 పోలతో వేపిద్దామని చెప్పి సార్ తోటి అన్ని ఇస్టిమేట్ అన్నీ వేయించిన. అదొకటి ఆగిపోయింది. ఇప్పుడు మనం ఓడినా గెలిచినా మళ్ళీ పోటీ చేసే సిద్ధం. దాన్ని 36 పోల లైన్ ఇప్పియాలి, మిత్తాలమ్మ కాడికి ఇప్పియాలి, మిత్తాలమ్మ గుడికి. మనం ఇంకా దాంతోపాటు ఊళ్ళో అభివృద్ధి ఎప్పటికప్పుడు ఊళ్ళో అందుబాటులో ఉంటాం. మాది ఎమ్మెల్యే గారు మనకు అనుకూలంగా ఉంటాడు ఎప్పుడైనా. భూపాల్ రెడ్డి గారు మనకి ఈ పని కావాలంటే ఆ పని ఇన్నింటి ఆడికైనా వచ్చి చేస్తానికి సిద్ధంగా ఉండు. వాళ్ళతోటిగా మనం పొండగోడు మాటలు చెప్పేటోళ్ళం కావు. మనం ఏ పని పట్టుకుంటే ఆ పని ఖచ్చితంగా చేస్తే. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ మన 10 ఏళ్ళు మన రాష్ట్రాన్ని పాలించింది. సో ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధి చేసిన చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏం చేశారు? చెప్పని పనులు కూడా టీఆర్ఎస్ పార్టీ, చెప్పని పార్టీ కూడా కేసీఆర్ చేసిండు. చెప్పిన కొన్ని హామీలు కొన్ని ఇచ్చి ఇంకా కొన్ని ఎక్కువ చేసిండు. ప్రధానంగా మీరు మేజర్గా జనాలు చెప్పుకోదగ్గ పనులు ఏమున్నాయి? తెలుగుగా చేసేది ఏంటంటే మనకు రైతు బంధు 50 ఎకరాలున్నా 60 ఎకరాలున్నా 3 రోజులలో పడేది. ఇవాళ
ఈ ప్రభుత్వం 4 ఎకరాలకు కూడా వేయలేకపోతుంది 3 నెలల నుంచి. ఓకే. ఇదొకటి. రుణమాఫీ అన్నాడు, ₹1,00,000 రుణమాఫీ అని 1,00,000 చేస్తే ఈయన 2 లక్షలు చేస్తాడు. ఇలా 1,00,000 కాడికే చేసి 2 లక్షల కోలకు చేయలే. మీ గ్రామంలో ఎంతమందికి అయినాయి? ఈ గ్రామంలో ఒక 70 మందికి కావచ్చు, అంతే. 70 మందికి కావచ్చు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ వాళ్ళు 25 మంది కానోళ్ళు వాళ్ళు. అది హరీష్ రావు కూడా పంపించిన నేను. ఓకే. ఫోన్లు అన్నీ తీసుకొని సెల్లో పంపించిన, హరీష్ రావు కూడా పంపించిన, ఇట్లా కాలేదు సార్ అని. అయితే ఇప్పుడు వీళ్ళు ఏంది పిరి బాస్ అని పెట్టిరు ఒకటి, ఒక పిరి బాస్ ఒకటే. ఆ పిరి బాస్ కూడా గ్రామం నుంచి ఎవరు పోరు, వాళ్ళు ఏమైనా ఉద్యోగస్తులకే, ఆ టీచర్లకు, ఆ పంతులకు, ఆ డాక్టర్లకే కానీ పిరి బాసు ఊరోళ్ళకి ఎవరికి పనికిరాదు. అది ఉచితం కరెంట్ అంటే ఉచితం కరెంట్ కూడా అందరికి ఓనికి అవసరం వస్తలేదు. అది ఉచితం కరెంట్ ఏంది, మీ ఊళ్ళో రావట్లేదా? ఉచితం కరెంట్ ఓళ్ళకి వస్తలేదు. అది మా కాడ 250 నుండి 130 ఇళ్ళకే వస్తుంది. సగం మంది కూడా రావట్లేదు, సగం మందికి కూడా వస్తలేదు. అది 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 ఆడికయింది. తులం బంగారం పెడతా ₹1,00,000 పాటు తులం బంగారం ఓలికి ఇయ్యలే ఇంతవరకు. ఇంకా అయ్యే కేసీఆర్ 1,00,000, 5 లక్షల బీమా, రైతు బీమా, 5 లక్షల బీమా మా కాడ 22 మందికి వచ్చినాయి మీ హయాంలో, తెలుగు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇవాళ ఒక్కరికి కూడా రాలే. 16 నెలల పాలన అయ్యింది, ఒక్కరికి కూడా రాలే 5 లక్షల కీము. 5 లక్షల కీము అడిగితే కార్యకర్తలు అడగలేరు, మనం చెప్పేటట్టు లేదు ఆడ. దాని ఇన్సూరెన్సే కట్టాలి, ఎట్లా వస్తుంది? అది పోయింది. అది పోయినాక ఇంకా ఏముంది, కూటీలు అన్నట్టు. ఆ కూటీలు లేదు, పూటీలు లేదు. ఇక ఆయన ఇప్పుడు బియ్యం కార్డులది ఒకటి ఇండ్లు వస్తుండు. ఇండ్లు ఏ పార్టీ వచ్చినాయి మీ ఊర్లో? ఇండ్లు ఎన్ని వచ్చినాయి మీ ఊరికి? ఇంకా మా ఇండ్లు లేవు, బండ్లు లేవు. ఈడ చెప్తురు అంతా, దరఖాస్తు పెట్టిన వాళ్ళలో చెప్తుర్రు. ఆ ఇండ్లు లేవు, బండ్లు లేవు, ఓడు కట్టింది లేదు. అట్లా మరి కార్డులు ఇస్తే మంచిదే, అందరికి ఇండ్లు ఇస్తే మంచిదే. ఓలకు పేదోళ్ళకు ఓలకు ఇచ్చినా మంచిదే. మన పార్టీకే కావాలి, నీ పార్టీకే కావాలి. ఓలకు నచ్చితే వాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తే అది మంచిదే. ఇండ్లకు నేను కాదంటలేను, ఇండ్లు పెట్టవలసిందే. అది మేము కూడా మన ఓడిపోయే ముందు 23 ఇండ్లు తీసుకున్నాక ఏమైనా 6 ఇండ్లకు బేస్మెంట్ కూడా కట్టించినా అయి ప్రభుత్వం కూలిపోయింది. ఓకే. దానికి నేను కాదట్లేను. ఓకే సార్, మళ్ళీ మీరు రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? చేస్తా నేను. ఎందుకంటే నేను ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటా. ప్రజలకు ఎప్పటికప్పుడు వాళ్ళు ఏది చెప్పినా చేస్తా నేను. ప్రజలు నాకు అందుబాటులో ఉన్నారు, నేను పోటీలో ఖచ్చితంగా ఉంటా. ఈసారి మనకు గెలిచే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఊర్లో విద్యుత్ లైన్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, దేవాలయాల అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా చేసే అంటున్నారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని రేపు మీకు ఖచ్చితంగా ప్రజల మద్దతు ఇస్తారంటారా? ఇస్తారు, మద్దతు ఇస్తారు మనకు. ఓకే. మనం చేసిన పనులు చాలా కనపడుతున్నాయి కాబట్టి ఇస్తారు. వాడు ఏదైనా కానీ వాడు పట్టిందంటే వదిలిపెట్టాడు, ఆడు ఎమ్మడి పడతాడు, పని చేస్తాడు. ఈ పని చేస్తాడు, ఆ పని చేసి తీరుతాడు అనేది వాళ్ళకి జనాలకు కూడా తెలుసు. ఓకే. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే పరిస్థితులు ఉంటాయంటారా? ఆ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మనకు ఎక్స్ఎమ్మెల్యే ఉంది కదా, ఎక్స్ఎమ్మెల్యే తోటి అన్ని పనులు చేపిస్తాం మనం. ఓకే. ఖచ్చితంగా రేపు పోటీ చేస్తాం. ఓకే. గెలుస్తాంటారా? గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. ఓకే. గతంలో 2 సార్లు ఓడిపోయినా కొన్ని కారణాల వల్ల తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. కానీ ప్రజలు నేను చేసిన సేవల్ని గుర్తుపెట్టుకొని ప్రజలు ఖచ్చితంగా రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు సర్పంచ్గా అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా వాళ్ళ మద్దతు నాకుంది. ఈసారి ఖచ్చితంగా నాకు ఓటేస్తారు. బట్ నేను ఇక్కడ మిగిలిపోయిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మరి స్థానిక నాయకులతో కావచ్చు, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారితో కావచ్చు, వారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాను అంటున్నారు. సార్ ఖచ్చితంగా మీరు ఈసారి ఖచ్చితంగా మీ గ్రామంలో సర్పంచ్గా మంచి గెలిచి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని క్యూటెన్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.